హాయ్ గైస్, ఇది వచ్చేసి డీమార్ట్ షాపింగ్ వ్లాగ్ అనమాట. డీమార్ట్లో అప్పుడే అంబ్రెల్లాస్ పెట్టేశారు బికాజ్ రెయినీ సీజన్ స్టార్ట్ అయిపోతుంది కదా. అండ్ అలాగే స్కూల్స్ కూడా రీఓపెన్ అయిపోతున్నాయి. అందుకే పిల్లల కోసం చాలా చాలా స్టేషనరీ ఐటమ్స్ అయితే ప్లేస్ చేశారు. బ్యాగ్స్ దగ్గర నుంచి ప్రతి ఒక్కటి కూడా వాళ్ళకి నచ్చే విధంగా డిఫరెంట్ డిజైన్స్ తోటి మనకైతే ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయన్నమాట. కొన్ని అయితే రీజనబుల్ ప్రైజెస్ ఉన్నాయి, కొన్ని మాత్రం కొంచెం ఎక్కువ అనిపించినాయి. ఈ చిన్న చిన్న పౌచెస్ అయితే చాలా చాలా క్యూట్గా అనిపించింది. 70 రూపీస్ అంట అది. అండ్ ఇది కూడా చాలా రీజనబుల్, 15 రూపీస్కే మనకి పెన్సిల్ పౌచ్ అయితే వచ్చేస్తుంది. స్టార్టింగ్ ప్రైస్ అది. అండ్ ఎరేజర్స్ అయితే 35 రూపీస్, 20 రూపీస్, 12 రూపీస్ దగ్గర నుంచి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎరేజర్స్ ఉన్నాయి. అదే 90s కిడ్స్కి అయితే చిన్నప్పుడు నట్రాజ్ పెన్సిల్, నట్రాజ్ ఎరేజర్, లేదా అప్సరా పెన్సిల్, అప్సరా ఎరేజర్. కానీ ఇప్పుడున్న పిల్లలకి మాత్రం ఎన్ని వెరైటీస్ వచ్చాయో చూస్తున్నారు కదా, డిఫరెంట్ వెరైటీస్. అండ్ పెన్స్ కూడా చాలా చాలా రకాలు ఉన్నాయి ఇక్కడ. అండ్ చాలా రీజనబుల్ ప్రైజెస్లో కూడా ఉన్నాయి. ఇంకా పెన్సిల్ బాక్సెస్ అయితే చెప్పక్కర్లేదండి, ఒకదాన్ని మించి ఒకటి ఉన్నాయి. మనకి చిన్నప్పుడు అయితే 90s కిడ్స్కి ఒక నట్రాజ్ బాక్స్, అందులో ఒక స్కేల్, డివైడర్, ప్రొట్రాక్టర్, పెన్సిల్, ఎరేజర్, పెన్స్ ఇలా మనం ప్లేస్ చేసుకునే వాళ్ళం. కానీ ఇప్పుడు పిల్లలకి పెన్సిల్ పౌచ్ అంట, క్రేయాన్స్ పౌచ్ అంట, ఎరేజర్స్ బాక్స్ అంట, ఇట్లా డిఫరెంట్గా అసలు చెప్పక్కర్లేదు. అక్కడ కనిపించినవన్నీ వాళ్ళ స్కూల్ బ్యాగ్లో ఉండాల్సిందే. లక్కీలీ ఆ రోజు దీక్షిత రాలేదు, తనైతే వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో ఉంది. సో మేము ఒక్కటే వెళ్ళాము, అందుకే తన అల్లరేం లేదనమాట. అండ్ ఇక్కడైతే చెప్పలు డిఫరెంట్ వెరైటీస్ అయితే వచ్చాయి ఈసారి. ఎప్పుడు రొటీన్గా కాకుండా కొంచెం నెంబర్ ఆఫ్ వెరైటీస్ వచ్చాయన్నమాట. నేనైతే చాలా వరకు ట్రై చేశాను. ఏది మీకు నచ్చిందో కామెంట్ చేసేసేయండి. అండ్ ప్రైజెస్ కూడా చాలా రీజనబుల్గానే ఉన్నాయి. 200 నుంచి స్టార్ట్ అయింది నేను వేసుకున్న చెప్పల్స్లో. ఫైనల్ ప్రైస్ వచ్చేసి 600 దాకా ఉన్నాయన్నమాట. హీల్స్ అవి ఫ్యాన్సీ వేర్ అయితే చాలా చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి అండ్ కంఫర్ట్గా కూడా ఉన్నాయి. సో మీరు కూడా ఒకసారి వెళ్ళి ట్రై చేయొచ్చు. అండ్ నా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేసేసేయండి. రైనీ సీజన్ కదా, రెయిన్ కోట్స్ కూడా వచ్చేసాయి. యాక్చువల్లీ ఈ సూపర్ మార్కెట్స్లో ఎలా అంటే వీళ్ళ మార్కెటింగ్ స్ట్రాటజీస్ అన్నీ ఎలా ఉంటుందంటే పిల్లలకి కావాల్సిన బొమ్మలన్నీ కూడా వాళ్ళకి అందేటట్టుగా కిందకే పెడతారనమాట. సో ఇంకా ఏవైనా గాజువి అవి అలా ఉంటే కొంచెం పైన పెడతారు. సో ఇక్కడ కూడా వీళ్ళు డీమార్ట్లో కూడా అదే చేస్తారు. ఈ బ్యాగ్ చాలా క్యూట్గా అనిపించింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.